మీరిద్దరూ గత సంవత్సరం ఒక ఘటన వల్ల సార్. చాలా ప్రసిద్ధి పొందారు. సార్. హీరో అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఆయన ఇండియా పైకి పాన్ ఇండియా స్టార్ అయితే, ఆ పాన్ ఇండియా స్టార్‌ను ఒక అంశంలో నిలువరించిన ఉద్యమ వీరులుగా మీరిద్దరు ఈరోజు మా ముందున్నారు. సార్. సో, చెప్పండి, అసలు ఆ ఓయూ జేఏసీ తరఫున మీరిద్దరితో పాటు మరికొంతమంది సార్. అనుకుంటాను బహుశా. ఎందుకు హీరో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయాలని మీకెందుకు అనిపించింది? ఈ ఆలోచన మీదా? లేకుంటే ఇది ప్రీ కన్సీవ్డ్ ఐడియానా? లేక ఎవరైనా చెప్పారా? సార్ అయితే మీరు దాడి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యమ వీరులు అన్నారు. ఉద్యమ వీరులం కాదు సార్. ఉస్మానియా బిడ్డలం. అయితే సార్ ఇక్కడ దాడి కాదు సార్. సంఘటన గత ఇయర్‌లో డిసెంబర్ 4న అందరికీ తెలిసిందే. యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. సంధ్యా థియేటర్‌లో జరిగిన సంఘటన. ఆ సంఘటన జరిగిన 20 రోజుల తర్వాత ఎవ్వరు స్పందించకపోవడం వల్ల ఆ పాప ఏదైతే రేవతి వాళ్ళ పాప చిన్న కూతురు స్పందించిన ఆ స్పందన మా అమ్మ వచ్చేదాకా నేను స్కూల్‌కెళ్ళను. మా అమ్మ గోరుముద్దలు తిన్న తర్వాతనే నేను ముందుకు బడికెళ్ళే ప్రయత్నం చేస్తా అన్న ఆ మాటలు విన్న తర్వాత గతంలో మేము 10 ఏళ్లలో చేసిన ఉద్యమ భావాలు గుర్తొచ్చి, ఆ గత భావాల మీద మా ఆడపడుచుకైతే ఇలానే ఉంది ఎవరైనా మా ఆడపడుచే గాని ఒక మూవ్‌మెంటు అంటే తనకి వినతి పత్రం ఇయ్యనీకి ప్లకార్డ్‌లతో ఎళ్ళాము. దాడికి ఎళ్ళలేదు సార్. ప్లకార్డ్‌లతో రెడ్డి సీనన్న, మేము ఇతరితర మొత్తం 6 మెంబర్స్ పోయాం. పోయిన తర్వాత అక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. ఓయూ, జేఏసీ విద్యార్థులుగానే స్టిల్‌గా మేము అక్కడ ఉన్న కార్యక్రమాలు చేస్తూ ఇదొక్కటి అదొక్కటి పెద్దగా అవుపడ్డదే తప్ప గతంలో చాలా ఉద్యమాలు చేసినాం సార్. ఇదొక్కటి ఎక్కువగా స్క్రోలింగ్ వచ్చింది. టీవీలలో గాని అక్కడిక్కడ. కానీ అక్కడ న్యాయం కోసమే పోయాం తప్ప అల్లు అర్జున్ గారికి మాకు ఎలాంటి కక్ష సాధింపు లేదు. న్యాయం జరగడం కోసం పోయాం. న్యాయం జరిగింది. న్యాయం జరిగిన తర్వాత మేము ముందు ముందు కార్యక్రమాలు చేస్తుంటే థ్రెటన్ కాల్స్ వస్తా ఉన్నాయి. మీలాంటి పెద్దలు ఇలా ఛానల్‌కి పిలిచి మాట్లాడడం జరుగుతా ఉంది. సార్, శ్రీనివాస్ గారు చెప్పండి. సార్. అసలు ఓయూ జేఏసీ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోన ఒక పెద్ద పేరున్నటువంటి ఆర్గనైజేషన్. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లయింది. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి పురిటిగడ్డగా మారినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలోన పురుడు పోసుకున్నటువంటి ఆర్గనైజేషన్. అద్భుతమైన ఉద్యమాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావో రేవో అన్నట్టుగా పోరాడారు. ఇంత ఉదాత్తమైనటువంటిది ఒక స్థాయి నుంచి ఒక సినిమా హీరో, మీరు రియల్ హీరోలుగా ఉండాలని మీరు ఉద్యమాల్లో పోరాడారు. ఒక రియల్ హీరో గురించి మీరు ఎందుకు ఇంత తపన పడ్డారు? అసలు ఆయన ఇంటిపైన ఎవరైనా సరే ఒక వ్యక్తిగతంగా ఒకరి ఇంటిపైన వెళ్ళడం, వాళ్ళ మీరు ప్లకార్డ్ పట్టుకొని వెళ్ళారని మీరు అంటున్నారు. లేదు, దాడి చేశారని పోలీసులు అంటున్నారు. ఆ ఘటనలో మీరిద్దరూ అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ పైన విడుదలయ్యారు కూడా. నేను ఆ ఘటనను గెలకట్లేదు. కానీ శ్రీనివాస్ గారు, మీరు ఒక పీహెచ్డీ విద్యార్థి గారు, ఓకేనా? ఒక బాధ్యతాయుతం ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళని మేము నమ్ముతున్నాం. మరి ఈ పని ఎలా మీరు చేయగలిగారు? అసలు మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఓకే. ముందుగా 24x7 ఛానల్ పిలిచినందుకు ధన్యవాదాలు సార్. దానితో పాటు ఏదైతే జర్నలిజం అనే ఈ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న మీతో, అంటే నాకు తెలిసిన సమాచారం సార్, దాదాపు 30 ఏళ్ళు అంటే మేము ఇంకా అప్పుడే బుడిబుడి నడకలు వేసే సందర్భం నుండి మీతో మా అనుభవాలు పంచుకునే అవకాశం ఈ ఛానల్ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా సంతోషం, మీలాంటి సీనియర్ జర్నలిస్టు మా అనుభవాలు పంచుకోవడం అనేది చాలా సంతోషం సార్. జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. మీరు అన్నారు సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ అసోసియేషన్లో చాలా గొప్పగా ఫైట్ చేసింది. ఎవరు ఓ సందర్భంలో తెలంగాణని మొత్తం అందరూ రాజకీయ పక్షాలు రాదని మొత్తం వదిలేసిన సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు గొప్పగా చేసిందని అది ప్రపంచానికి తెలుసు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సార్ ఏదైతే 1917లో ఏదైతే స్థాపించినప్పటికెళ్ళి ఈరోజు స్టిల్ ఇప్పటి వరకు 2025 సంవత్సరం వరకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది వేరే యూనివర్సిటీలో, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలో పోల్చుకున్నప్పుడు దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది సార్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కడైతే వందే మాతరం ఉద్యమం స్టార్ట్ చేస్తే తెలంగాణ ఏదైతే 2009 తెలంగాణ ఉద్యమ సందర్భం వరకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రపంచంలో ఎక్కడ సంఘటన జరిగినా, ఎక్కడైతే గరీబోళ్ళ మీద, ఎక్కడైతే అణచివేత జరిగినప్పుడు, దోపిడీ జరిగినప్పుడు, అన్యాయాలు జరిగినప్పుడు
ఉస్మాన్ యూనివర్సిటీ అనేది గొంతెత్తి ఈ ప్రపంచానికి బాసట నిలిచింది. ఎవరైతే బాధితులకు బాసట నిలిచింది. అదే సందర్భంగా ఏదైతే తెలంగాణ ఉద్యమం అనేది ఈరోజు నీళ్లు, నిధులు, నియమాల కోసం పోరాటం చేసింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలను దోసుకుంటున్న ఆలోచనతో ఉస్మాన్ యూనివర్సిటీ ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించింది. ఆ సందర్భంకెళ్ళే అక్కడికెళ్ళి ఆ బీజాలకెళ్ళే ఈరోజు మింగిట్ల తెలంగాణ యాజిటేషన్లు ఉన్నాం, తెలంగాణ కోసం కొట్లాడడం. ఇంత మీరు అన్నట్లు దాదాపు 10ల సంఖ్యలో కేసులు పెట్టుకొని తెలంగాణ యాజిటేషన్లో కేసులు పెట్టుకుని ఇప్పటివరకు నాంపల్లి కోర్టు చుట్టూ తిరిగే సందర్భం నుండి ఈరోజు ఈ సంఘటన ఇట్లా మా మనసును కలిచివేసింది. ఏదైతే డిసెంబర్ 4 సంఘటన జరిగింది, డిసెంబర్ 4 సంఘటన జరిగినప్పటికెళ్ళి డిసెంబర్ 22 వరకు ఎవ్వరు ఇట్లా కుటుంబాన్ని కనీసం పరామర్శించే దాఖలు లేవు. ఏదైతే అల్లు అర్జున్ గారు ఒక నైటు ఏదైతే చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు ఆయన తిరిగి ఇంటికి వచ్చినప్పుడు దాదాపు 100ల సంఖ్యలో ఎవరైతే సినీ ప్రేమికులు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి ఆయనకి ఏమైంది, ఒక వన్ డే ఉండొచ్చిన వ్యక్తి కోసమే ఇంతగానం పరితపిస్తున్నారు కదా. ఒక రేవతి అని ఒక మహిళ చనిపోయింది, దానితో పాటు తన కొడుకు కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకులు ఉన్నాడు. మరి ఒక గరీబ్ మోనికి అన్యాయం జరిగినప్పుడు ఏమో ఒక్కరు స్పందించలే, డబ్బున్న వ్యక్తికి ఏదో కనీసం చిన్న చీమకుట్టనంటి సందర్భం కలిగినప్పుడే ఇంత గొప్పగా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఏంది ఇంత అన్యాయం అని ఆలోచనతోనే ఒక ఉస్మానియా విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక ప్రాంతానికి అన్యాయం జరిగిందో అప్పుడు కొట్లాట, ఆ సందర్భం వేరు. ఈ సందర్భము ఈయన రియల్ హీరో కావచ్చు, రియల్ హీరో కావచ్చు, మాకు సంబంధం లేదు. అక్కడ ఒక గరీబ్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక పరిశోధన విద్యార్థిగా ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఆ సమస్యపై ఎవ్వరు మాట్లాడినప్పుడు ఈ సంఘటన ఒక మహిళ ఎందుకు వచ్చింది థియేటర్ కానీ ఒక మహిళ యొక్క స్వేచ్ఛను హరించే సందర్భంలో ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీగా ఒక స్వేచ్ఛను ఏదైతే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులుగా ఖచ్చితంగా మాట్లాడాలని ఆలోచనతో మాట్లాడటము. మేము ఎంటర్ అయిన తర్వాతనే ఎవరైతే అటువైపు దారి ఉన్న వాళ్ళని కేవలం ఎలాంటి స్పందన లేని హృదయాలని ఇట్లా స్పందన తెప్పించినాము. కిమ్స్ హాస్పిటల్లో ఎక్కడుందో తెలియని వాళ్ళకి ఇట్లా గూగుల్ మ్యాప్లో చూసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఆ బాలుని పరామర్శించి అమౌంట్ ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చినామనే ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ హైప్ కోసం చేస్తామంటారు, హైప్ కోసం కాదు సార్. ఎందుకంటే మేము గిట్లా అలాంటి కష్టాలు అనుభవించిన వ్యక్తులం. ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగితే ₹1,00,000 ఒక హాస్పిటల్కి అయితే కట్టలేని పరిస్థితుల్లో ప్రాణాలు వదిలించిన కుటుంబాలకు వెళ్ళిచున్నాం. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అల్లు అర్జున్ గారు ఆ సంఘటన కారకులు కాబట్టి మీరే బాధ్యత వహించాలి. మీరే పెద్దన్న పాత్ర, మీరే ఆ సినిమాకి సంబంధించిన హీరో. మీరు 300 కోట్లు తీసుకుంటున్నారు కదా, 1 కోటి ఇవ్వండి ఆ కుటుంబానికి. కనీసం అమ్మ చనిపోయిన తర్వాత ఇట్లా వాళ్ళు బాధలు ఉన్నారు, కనీసం ఆ పిల్లలను ఆదుకోండి ఒక ఆవేదనతో మేము చేసుకున్న కార్యక్రమం. అది కేవలం ధర్నా రూపంలో ఒక నిరసన రూపంలో తెలవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని నానా హింసలు పెడితే ఆత్మరక్షణ ధోరణితో మేము తీసుకున్న సందర్భమే. అది బయటి ప్రపంచానికి ఒక దాడిగా కనబడవచ్చు, కానీ ఆ మీరు దాడి అన్నానండి ఇంకేదనండి, కానీ ఆ సంఘటన వల్లనే ఈరోజు 50 మంది ప్రజలు మా వైపు చూశారు. న్యాయం గెలిచిందని ఒక సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఉంది సార్.